కొద్దిగా పని ఒత్తిడి ఉండటం వల్ల ఈరోజు వీడియో చేయలేకపోయాను. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన విషయం, మన ఆంధ్ర రాష్ట్ర సంస్కృత కళా ఉద్ధ పిండాండం జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి బ్రహ్మాండం ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తానని ఆయన జీవితానికే ముగింపు కథ రాసినటువంటి మా లక్ష్మీ పార్వతి లపాకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి అసలు దైవభక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు 1999లో ముఖ్యమంత్రి సెకండ్ టైం అయిన తర్వాత చాలామంది ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడం అంటే నేను స్వయం కృషితోటి పైకి వచ్చాను, నేను ఎవరి కష్టం మీద పైకి రాలేదు అని చెప్పాడు అని చెప్పింది. వాస్తవమే కదా, చంద్రబాబు నాయుడు గారు స్వయం కృషితో పైకి వచ్చారు, ఎవరి కష్టంతో ఆయన రాలేదు, ఆయన మేధావితనంతో ఆయన వచ్చాడు. అంతేకాకుండా 1999కి ముందు నువ్వు గంట పట్టుకొని ఊరు అన్నా ఎన్టీఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు నా దేవుడికి ఎన్నుపోటు పొడిచాడని ఊరు వాడ ప్రచారం చేశావు. అయినా రోజు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. కాబట్టి ప్రజలు మీరు చేసినటువంటి ఎలిగేషన్ని తప్పుడు ఎలిగేషన్గా ప్రజలు పరిగణించారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది ఇవాళ హిందూ మతం మీద, హిందూ మత ఆచారాల మీద, హిందువుల భక్తుల మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎలిగేషన్స్ని మిగతా మతాల మీద కానీ చేసినా, మిగతా మతాల గురించి మాట్లాడినా వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు అని చెప్తుంది. బాగుంది, నిజమే, వాస్తవమే. హిందువులు కొంచెం పరిస్థితుల్లో చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, సందిగ్ధంలో ఉన్నారు. దానికి కారణం ఏంటి అయ్యానంటే, అసలు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి 60,65,000 కేజీల నెయ్యిని వాడావు, 20 కోట్ల లడ్లు తయారు చేశారని సిబిఐ చెప్పిన తర్వాత కూడా సిగ్గు శరం లేకుండా నీలాంటి బోడి ముండ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. కాబట్టే హిందువులు ఈరోజు నిజంగానే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఏంటి ఇంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, బహుశా వీళ్ళు తప్పు చేయలేదా ఏంటి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గనిపించట్లేదా? మొగుడిని వదిలేసావు, రెండో మొగుడిని చేసుకున్నావు, ఆ మొగుడిని పంపించేశావు. నువ్వు దేవాలయాల గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు. చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక నువ్వు మాట్లాడుతున్నావు మీడియా ముందుకు వచ్చి. చంద్రబాబు నాయుడు ద్రోహినా? చంద్రబాబు నాయుడు హిందూ వ్యతిరేక? నువ్వు మొదటి మొగుడికి విడాకులు ఇవ్వకుండా రెండవ మొగుడి దగ్గర ఉండిన నిన్నేమంటారు? నువ్వు హిందూ సాంప్రదాయాన్ని కాపాడేటువంటి మహిళ అంటారా? అసలు నీకు సిగ్గనిపించట్లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు? అరే నేను నా పరిస్థితి ఏంది, నా బతుకేంది, నా బతుకు చూస్తే చింతామణి కూడా 10 రెట్లు నేను బెటర్ అనుకునేది. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వుండి ఎవరికి చెప్పావు? ఆయన ఎవరు? వీరగంధం సుబ్బారావుకి హార్మోని కథలు చెప్పావు. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఈ రోజుకి కూడా ఆయనకి ఒక పక్కలో బల్యంలాగా సిక్కండిలా తయారయ్యావు. ఎన్టీఆర్ పక్కన చేరావు, ఆత్మకథ రాస్తానని ఆయన జీవితానికి ముగింపు కథ రాశావు. 60 ఇయర్స్లో కూడా ఇప్పటికీ ఇంకా సోకులు. మరి ఏ కోటిగాడి వినరాగాల కోసం పెట్టావో మా తెలియదు, కానీ మీడియా ముందుకు వస్తావు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు. ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 6 లక్షల కోట్లు సంపాదించాడంట. మరి గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి కేసులు వేసావు కదా, అనేకమైనటువంటి కేసుల్లో చివాట్లు తిన్నావు కదా, హైకోర్టులో చెప్పు దెబ్బలు తిన్నావు కదా. సిగ్గులేదో ఆరోపణ చేయడానికి? సిగ్గులేదా నీకు ఆరోపణ చేయడానికి? ఈ రోజుకి కూడా లక్ష్మీ పార్వతి ఉంది దేనికై అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేకపోతే నందమూరి కుటుంబాన్ని తిట్టడానికి. వాళ్ళ సొమ్ము తిని, వాళ్ళ ఆస్తులు కొట్టేసి, వాళ్ళ ఇంటి పేరు వాడుకొని మీడియా ముందుకు వచ్చి సొల్లు వాగుడు అవటానికి నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్నావు. అర్థమైందా? ఇక నీ జీవితం నువ్వు చివరికి లాస్ట్ చరమాంక దశలో ఉన్నా కూడా, ఇంత అనుభవం వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అసలు వదిలేసావు. సిగ్గు వదిలేసావు, కట్టు వదిలేసావు, బొట్టు వదిలేసావు, సాంప్రదాయాలు వదిలేసావు. చివరికి నువ్వు కూడా హిందూ సాంప్రదాయం గురించి, హిందువుల కట్టుబొట్ల గురించి, హిందువుల ప్రసాదాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అసలు హిందుత్వం ఉందా? నిజంగా నీ ఒంట్లో హిందుత్వం ఉంటే 60,65,000 సింథటిక్ ఘీ వాడిన పార్టీలో నువ్వు ఉంటావా? బోడిదానా రాజీనామా చేసి బయటకు వస్తావు.
అసలు నీ విషయం మాట్లాడుతుంటే నిజంగా చెప్తున్నా లైన్ దాటిపోవాల్సి వస్తుంది. నీ మీద ఆర్కే రోజే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ ఆ పార్టీ లైన్లో ఉండి మాట్లాడి ఉండొచ్చు, కానీ నువ్వు నందమూరి కుటుంబం అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని సిగ్గుసరం లేకుండా ఈ కుటుంబాలను తిడతా, ఈ కుటుంబం మీద తిట్టి చివరికి వాళ్ళ మీదే బతుకుతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీకు డబ్బులు ఇస్తున్నాడు, నీకు పదవి ఇస్తున్నాడు, నీకు ఏదన్నా మొన్న సంస్కృతిలో ఏదో ఏమంట పిహెచ్డి అంట, ఏమొక పిహెచ్డి. ఎందుకంటే ఆయన 10th క్లాస్ పేపర్లో కొట్టేసినోడికి ఆయన దృష్టిలో ఏం పిహెచ్డి చేసినటువంటి మహిళ అంట. ఏమో పిహెచ్డి చేసే వాళ్ళకి ఏమో ప్రొఫెసర్ అంట. ఏం ఎట్టా ఇదేంట్లో నువ్వు పిహెచ్డి చేసావు? మొగుడు ఉండగా ఇంకొక మొగుడికి ఎలా స్కెచ్ చేయాలి, ఆత్మకథలు రాస్తానని వాళ్ళ జీవితంలో భాగస్వాములు ఎలా అవ్వాలి, వాళ్ళ ఆస్తులు ఎలా కొట్టేయాలి, వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళని ఎలా విచ్ఛిన్నం చేయాలి, ఇవే నువ్వు చేసి ఇది నేర్చుకు ఇట్లా పిహెచ్డి చేసావా నువ్వు? అందుకని వాళ్ళకి నేర్పించడానికి జాయిన్ అయ్యావా? అసలు సిగ్గు అనేది నీకు ఉంటే మీడియా ముందుకు వచ్చి అసలు నువ్వు మాట్లాడతావా? అసలు నీ బతికేంది, నీ చరిత్ర ఏంది? నువ్వేదో ఒక 100 కోట్ల రూపాయల ఆస్తులు ఆ రోజులు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారి చేతిలో పెట్టి ఆయన ఏదో నువ్వు ముఖ్యమంత్రిని చేసి ఏమేమంటుంది తెలుసా? నాదెల్లా భాస్కర్ రావును కూడా పార్టీ నుంచి దూరం చేశారంట. అవునులే, ఆయనది ఎన్ని పోటు, నీది ఇంకొక పోటు. ఎందుకంటే ఇద్దరు పోట్లు పొడిచినోళ్ళే కదా. ఒకరేమో ఎన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీ దృష్టిలో నాదెల్లా భాస్కర్ రావు గారు మంచి వాళ్ళతో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి నచ్చిన వాళ్ళు నచ్చుతూ ఉంటారు. ఆయన మహానుభావుడు అయితే అయి ఉండొచ్చు. ఈ వయసులో కూడా ఉన్నాడు. ఇంకెందుకు ఆయనకి తోడు లేదు, నీకు ఏమైనా తోడు పెట్టుకున్నట్లయితే పెట్టుకో, ఎవడో వద్దన్నట్లా. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గురించి, ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి నోరు జారితే మర్యాద కాదు కనుక నెక్స్ట్ నుంచి వచ్చే పదాలు కూడా చాలా చండాలంగా ఉంటాయి. మాకు మీ వైసీపీ లాగా ఆడేవాడో మాట్లాడతాడు, పంచి ప్రభాకర్ లాగా మాట్లాడలేకపోతున్నాం మేము. అది మా చాతగాంతనం నువ్వు అనుకుంటున్నావు, అంతే. మీడియా ముందుకు వచ్చి వాగుతున్నావు. అసలు నీకేం సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు కోట్ల ఆస్తులు వెనకేసాడంట. మరి నువ్వు హైకోర్టులో పిటిషన్లు వేసి ఎందుకు చెవాట్లు తిన్నావు, చెప్పు దెబ్బలు తిన్నావు, నువ్వు వేసిన కేసులు ఎందుకు కొట్టేశారు? దానికి కూడా చంద్రబాబు నాయుడు జడ్జిలు మేనేజ్ చేస్తారంట. అందరూ నీలాగా మేనేజ్ చేయొద్దంటమ్మా. ఆత్మకథలు రాస్తానని ఆయన తాళి కట్టించుకున్నావంటే నువ్వు ఎన్ని వగలు, ఎన్ని సొయలు చూపించావో ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటే మాకు కొంచెం విలువ తక్కువగా ఉంటుందిలే. అసలు ఆ భాష మాకు రాలేకపోతుంది, అందువల్ల నువ్వు బతికి బట్టగట్టేస్తున్నావు. నీకు ఇప్పటికీ ఇంకా జీవితం చివరి దశలో వచ్చినా కూడా నీకు ఇంకా ఆ పిచ్చి ఆ ఆలోచన తగ్గలేదంటే మహానుభావులు అమ్మ. నిన్ను కన్నా మీ అయ్యా నాన్న నిజంగా చెప్తున్నా, వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. అర్థమైందా? ఈ వయసులో కూడా ఇంకా అమ్మమ్మ వయసుకి వెళ్ళిపోయావు, ఇంకా ఈ వయసులో కూడా అద్భుతమైనటువంటి కోరికలతోటి నువ్వు ఉన్నావు. సిగ్గుండాలి కనీసం నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. నేను ఇంకా మహిళలు ఎవరన్నా కొంతమంది వాళ్ళ వ్యక్తిగత మనోభావాలు దెబ్బతింటా ఆయన మాట్లాడలేకపోతున్నా, కానీ నీలాంటి వ్యక్తికి మాట్లాడే భాష మేం కాదు మాట్లాడాల్సింది. వైఎస్ఆర్సీపీ వాడు మాట్లాడితే నీ కరెక్ట్ సూటబుల్ పదాలు దొరుకుతాయి. మేము మాట్లాడాలంటే ఎందుకో కొంచెం మా డిగ్నిటీ అట్లాగే మాకు ఉన్నటువంటి సంస్కారం అడ్డం వస్తుంది. అది ఆ లైన్ దాటి ఇంకోసారి మాట్లాడే పరిస్థితి తీసుకురా మాకు. నేను గతంలో కూడా చెప్పా, నువ్వు జీవితాంతం ట్రై చేసిన నందమూరి కుటుంబంలో నువ్వు మాయని మచ్చ, నీ చరిత్ర ఒక చీకటి అధ్యాయం. ఎన్టీఆర్ గారు చేసిన అతిపెద్ద తప్పు నీలాంటి వాళ్ళకి ఇంటి పేరు తగిలించటం, అంతే. మేము గట్టిగా మాట్లాడితే మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో భర్తతోటి వచ్చేసి నిన్ను ఏమంటారో నేను అనదలుచుకోవట్లేదు. మా తల్లిదండ్రులు మాకు అంత సంస్కారంగా పెంచారు. నీ బతుకే నీది చక్కదనంగా లేదు, నీ బతుకే 33 వంకలు తిరిగింది. నీవే ఎందుకు పెద్ద మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి, లోకేష్ గురించి మాట్లాడుతున్నావు? నీ బతుకు చక్కదనంగా ఉందా? నీ బతుకే ఒక అతిపెద్ద మిస్టరీగా ఉంది. కాబట్టి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటే మంచి మర్యాద ఉంటుంది. నువ్వు ఇంకెన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేయటం వల్ల చివరికి అక్కడ ఊడిగం చేస్తా అంతిమంగా అసూలు బాసే సమయం కూడా దగ్గరకు వచ్చింది. నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అయి ఉంటే ఈ పాటికి నువ్వు సచ్చి ఒక 20 ఏళ్ళు అయి ఉండేది. ఈ రాష్ట్రానికి పట్టిన పేడ, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని వదిలిపోయి ఉండేది.